కూడా పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటైతే మనం వస్తానే చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా 4 సంతకాలు పెట్టాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 ఉద్యోగాలకి ఇమీడియట్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఇప్పుడు అన్ని కూడా ప్రాసెస్ అవుతా ఉంది. వీలైనంత తొందరలో అందరికీ రిక్రూట్మెంట్ ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మెగా డిఎస్సి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడ కూడా ఒక విషయం మీరు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు మనకు వచ్చే సమస్యలు 100కి 70-80 పిటిషన్ ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 12A కింద పెట్టారు. అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి. ఈరోజు ఈ సమావేశంలో ఎంఆర్ఓలు కూడా ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. రాబోయే 1 సంవత్సరం దీని మీద డెడికేషన్తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన పెన్షన్లు ఇప్పుడే చెప్పారు. మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ కానీ, విడోస్కి కానీ, అదే మరిగా దివ్యాంగులకు కానీ అందరికి కూడా పెన్షన్లు పెంచాం. 203 అన్నా క్యాంటీన్లు 4 కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం. 5 రూపాయలకే ఇచ్చాం. ఈ 4 మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర 11,400 కోట్లు ఇచ్చారు. ఇది అసాధ్యమైన కొన్న పని. ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో కేంద్రం దాన్ని నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా.